తలుపే తడుతోందిలా కనులేము నెడుతోండగా మనసే తలుపే అభి బయటకు వస్తే బాగుండు. సార్ మనం ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉపయోగం లేదు సార్. వెళ్ళిపోదాం పదండి. నిన్ను నాకు అసిస్టెంట్ గా పెట్టుకుంది నాకు సలహాలు ఇవ్వడానికి కాదు, నేను చెప్పింది నువ్వు చెయ్యడానికి. మీరు అన్నది నిజమే అనుకోండి, కానీ ఒక్కోసారి మీ కింద పనిచేసే వాళ్ళ మాటలు కూడా వింటే ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడేమంటావు? అభి బయటికి వస్తుందని ఎదురు చూసే లోపు మీరే లోపలికి వెళ్ళి ఆ అబ్బాయిని లాక్కొచ్చేయచ్చు కదా. అవునవును, అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో చదువుకున్నాను, అవకాశం కోసం ఎదురు చూసేవాడు సమయాన్ని వృధా చేసుకుంటాడు, అవకాశాల్ని సృష్టించుకునేవాడు సునామీలా దూసుకుపోతాడు అని. అయితే మీరు అభి బయటికొచ్చే అవకాశం కోసం ఎదురు చూడకుండా మీరే అవకాశం సృష్టించుకొని గోడ దూకి వెళ్ళి ఆ అభిని పట్టుకొని ఎత్తుకొచ్చేస్తారా ఏంటి? ఎందుకో మొదటిసారి నీ మాట వినాలి అనిపిస్తోంది. నాకు కూడా సహనం చచ్చిపోయింది. ఇక నేను గోడ దూకే టైం రానే వచ్చింది. అమ్మయ్యా, కాసేపు ప్రశాంతంగా రీల్స్ చేసుకోవచ్చు. అభి, నన్నే కొడతావా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్లే లోపు నీకు చక్కటి గుణపాఠం నేర్పిస్తాను చూడు. వెతుకుతున్న వైన్ షాపు పక్క గల్లీలోనే ఉన్నట్టు అభి, నీకోసం నేనొస్తే నా కోసం నువ్వెదురు చూస్తున్నావా? ఈరోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. వస్తున్నా. గీతను ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ కనిపించట్లేదేంటి? ఎన్ని రోజులు తప్పించుకున్నావు కదే, ఈ రోజు మాత్రం నా నుంచి తప్పించుకోలేవు. దొంగతనంగా ఇంట్లో దూరి ఆడవాళ్ళ మీద అత్య చేస్తావా? నీ గట్టిగా కొట్టుకురా. ఎవరురా నువ్వు? చెప్పరా, ఎవరు నువ్వు? అక్క, నేనక్క. నువ్వేంట్రా ఇక్కడ? ఆయన కేతన మీద దాడి చేయడం ఏంట్రా? తను కేతన అనుకోలేదక్క,
చీకట్లో ఆ చెట్ల మధ్యలో నుంచి చూసేసరికి అభి అనుకున్నాను. తనని ఎత్తుకుపోదాం అనేలోపు నువ్వు వచ్చావు. ఇంద్ర, నీకు అభిని పెళ్లి చేసుకుందామనే ఆత్రం ఉంది కానీ ఎలా చేసుకోవాలో అన్న ఆలోచన లేదు.